మంచి మనిషిని చూసినప్పుడు అనుకరించాలి. చెడ్డ మనిషిని చూసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోలేకపోవడం మనకు అంతగా సంబంధం లేని విషయం. మనం ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం పూర్తిగా మనకు సంబంధించిన విషయం. తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా పనిచేయడం ఉత్తముల లక్షణం. ఎదుటివారి ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని కించపరచనంత కాలం నీవు కూడా మంచివాడివే. అల్పులు ఇతరులలో గమనించే దాన్ని గొప్ప వ్యక్తి తనలోనే గమనిస్తాడు. పతనానికి దారితీసేది అహంకారమే. తగిలిన దెబ్బలైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలునెప్పుడూ మర్చిపోకూడదు. అన్ని సద్గుణాలకు వినమ్రతే పునాది లాంటిది. అది ఉన్నప్పుడే మిగతా సద్గుణాలు కూడా రాణిస్తాయి. మూర్ఖులు తినడానికి బతుకుతారు, తెలివైన వారు బతకడానికి తింటారు. ప్రతి వ్యక్తి గొప్పవాడయ్యేందుకు ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల పతనం నుంచి కాకూడదు. ఇతరులను చూసి అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. గౌరవం లేని చోట సామర్థ్యం చూపించినా పెద్ద ఉపయోగం ఉండదు. రహస్యాన్ని దాచలేని వాణ్ణి మిత్రుడైనా దూరంగా ఉంచు. నీకు నీకన్నా మంచి సలహాలిచ్చే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇతరులు మనం చెప్పినట్లు చేయాలని ఆశించడమే మనం చేసే మొదటి తప్పు. మనం కోరుకున్నది లభించినప్పుడు మనకు లభించిన దాన్నే ఇష్టపడాలి. శత్రువుల్ని కాదు, మనసులోని కోర్కెలను జయించిన వాడే సాహసవంతుడు. మనిషి పనిచేయడం ద్వారానే చాలా నేర్చుకుంటాడు. ఏ రంగంలోనైనా సామర్థ్యం సాధించాలంటే 3 గుణాలు అత్యవసరం. అవి ఆసక్తి, అధ్యయనం, సాధన. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కోట్స్ కోసం, లైఫ్ చేంజింగ్ థాట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.